ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఇక్కడికి వచ్చి కదం తొక్కి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు. ఇదే చంద్రబాబు విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కాని చెప్పాడు. మరి ఇవాళ ఏం జరుగుతా ఉంది? ఇదే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మనకు అందరికీ గుర్తుంది. హైదరాబాద్ బషీర్బాగ్ లో 3 వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు. అది కూడా కరెంటు ఛార్జీలు పెంపు పైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కదం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు, ఏడీఈ ఆఫీసులు, సిఎండి ఆఫీసులు